నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సంతోష్ సిద్దిపేట నుంచి వచ్చారు. సంతోష్ కీళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువ, క్యాన్సర్ అన్నారు. సంతోష్, నీకు తగ్గిపోతుంది. ఎక్కడున్నావు చిన్న? ఎక్కడున్నావు? సార్ ఉయ్ రా, ముందుకు రా. ఏది, ఎవరు వచ్చారు నీతో పాటుగా? భార్యనా? చప్పులు కొట్టండి గట్టిగా, పట్టుకోండి ఇద్దరు మటుగా. చప్పట్లు కొట్టాలి అందరూ అలా కొట్టాలి. స్తోత్రం నీకే స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఏం పేరు? నీ పేరేంటి? నా పేరు సంతోష్. సంతోష్. ఏం నీకేంటి అసలు? ఏం బాధలు ఉన్నాయి? సార్, నాకు కీళ్ళ 5 నొప్పులు? సంవత్సరాలే సార్. కీళ్ళ నొప్పులా? అవును సార్. గుండెల్లో దడ? అవును సార్. నేను వస్తాయి సార్ ఛాతీలో. థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 పిల్లలు సార్. గుండె స్వీట్ కొట్టుకుంటుందిగా. 4 పిల్లలు. ఏం పని చేస్తావు? నేను మేస్త్రి పని చేయొద్దు కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది సార్. చూడండి, ఈ చేతులు చూడండి. ఇగో చూపించేయి అట్లా ఎట్లా. హార్డ్ అయిపోయాడు మనిషి, కనపడుతుందా? హార్డ్ అయిపోయింది అంతా. ఎప్పటి నుంచి అవుతుంది? 6 సంవత్సరాలుగా. బ్లడ్ కూడా తక్కువైపోయింది, హార్డ్ అయిపోయింది. చేతులు చూడండి, హార్డ్ అయిపోయింది. ఎట్లా అనుకో బాబు. ఎంత పిల్లలు? ఎంతమంది? 4 సార్. ఏ మేస్త్రి పని చేసుకుంటావా? ఎప్పుడు చేస్తలేను సార్, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. ఇక్కడ నిలబడి మంచిగా ఇక్కడ వస్తాయి సార్. ఓకే. తగ్గిపోతుంది, చూసుకో. అంటే అసలు మామూలుగా ఎప్పుడు ఉంటుంది అక్కడ? కాదు సార్, ఎప్పుడైనా బాగా చలి పెట్టినప్పుడు కలుపుకుంటాయి సార్. కలుక్కుమంటుందా? ఇప్పుడు అలా అంటే తగ్గిపోద్ది అది, అంతే. తర్వాత గుండు కూడా చాలా ఇక్కడ స్వీట్ కొట్టుకున్నట్టుగా దడగా కనపడుతున్నా నాకు. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు సార్. ఉండదా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇన్నిసార్లు కింద పడ్డావు, లేచావు, నొప్పులు అన్నావు కదా, ఒళ్ళంతా ఉన్నాయా నొప్పులు? తక్కువ ఉన్నాయి సార్. చప్పలు కొట్టండి. ఈయనకి 5-6 సంవత్సరాలుగా ఇక్కడ రాసిందే చెప్తున్నాను నేను. సంతోష్కి కీళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారు. ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయా? తక్కువ ఉన్నాయి సార్. కూర్చుని చూపించు అందరికి, మీ భార్య కూడా చెప్పు. ఇప్పుడు అడుగు, సంతోష్కి ఇవ్వండి. కీళ్ళ నొప్పులు ఉన్నాయా సంతోష్? ఇప్పుడు తక్కువ ఉన్నాయి సార్. గుండెల్లో దడ ఉంది కదా, ఇప్పుడు దడ ఉందా? లేదు సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు చలి అంటున్నావు కదా, ఎప్పుడు ఉంటుందా చలి? ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్లో ఉన్నావు, మొత్తం అందరిలో ఉన్నావు కదా, ఇప్పుడు నీకు చలి ఉందా? ఇదే ప్రార్థన మళ్ళీ చెప్తున్నా నీకు, ఏం జరుగుద్దో చెప్తాను, ఓకేనా? మొత్తం ఇక్కడ తగ్గించేసుకో, మొత్తం తగ్గిపోతే ఇక్కడ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతే, రక్తం కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. క్యాన్సర్ అన్నారు, అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను, ఏమి ఉండదు. చప్పట్లు కొట్టాడు, మరోసారి చప్పట్లు కొట్టాడు. హోలీ స్పిరిట్, ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లే వీడు. ఏంటమ్మా ఎట్లా ఉంది? మంచిగా అవటం అంటే ఏమైంది? ఇప్పుడు దాకా తెల్లగా పసుపుగా ఉన్నాయి కదా, హార్డ్గా. చూపించు బాబా, చూసే కలర్ వచ్చేసింది చూడండి, రెడ్, ఫుల్ యాపిల్ పండు. చప్పట్లు కొట్టండి. అది పవర్, అది గాడ్స్ పవర్, దేవుని శక్తి. చెప్పండి, అది ఏది? దేవుని. కీళ్ళ నొప్పులు ఎంతకాలం మట్టు ఉన్నాయి చిన్న నీకు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చుని లేగుతారు ఎక్కడన్నా? చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాడు మీకు. ఆమేన్. లేకమ్మా చప్పట్లు కొట్టండి గట్టిగా. కాలు కూడా చూపించు. కూర్చో, నువ్వు కూర్చో, కాలు చూపిస్తాడు. అలా కాదురా, ఇట్లా ఇలా పెట్టి చూపించాయా, మీ ఆవిడకి చూపించాయా? ఈ కాలు చూపించాయా? అవి చూడు ఇప్పుడు పగిలియా.
ఆమేన్, హల్లెలూయా. మెత్తబడిపోయి మంచిగా అయిపోతావు. తిందుగాని అన్నీ తినాలి నువ్వు, ఓకేనా? నేనే పెద్ద డాక్టర్. నీ ఇక్కడ ఒక్క నిమిషంలో ఆ పేషెంట్ బాగైపోవాల్సింది. పరుగులు పెట్టా డేటా, ఉరుకో ఇట్లా ఉరుకో. ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు ఆయన, చూడండి రా. ఆమేన్. మైక్ ఇవ్వండి ఆయనకి ఇచ్చేయండి. మైక్ పట్టుకొచ్చాను, మంచిగా పట్టుకో. సంతోషం, మైక్ పట్టుకురారా. ఇప్పుడు అలా పరిగెట్టేవా? ఎన్నాళ్ళైంది అలా పరిగెట్టి? ఎప్పుడు ఉరకలేదా? మెల్లగా పుండులు ఎక్కువ నడుస్తావు. ఇప్పుడు ఉరికావు కదా, మళ్ళీ ఉరికి చూపించు. దమ్ము వచ్చేద్ది అట్లా ఉరికితే. అది చెప్తాడేమనుకున్నా, అలా ఉరికితే దమ్ము వచ్చేద్ది దానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అది అలా ఉరికితే దమ్ము వచ్చేస్తుంది. ఆమె నువ్వు ఆ భార్య కూడా ఒక మైక్ ఇవ్వండి. అట్లా ఉరుకుతాడా మీ ఆయన? అసలు ఊరుకోడా? మైక్ చూపించు. దమ్ము వస్తుందేమో చెప్పు, అందరికీ చెప్పు. వస్తుందా? వస్తలేదు, దమ్ము వస్తలేదు. ఓకేనా? కాళ్ళు కూడా ఇలా లేపుకో, ఓకేనా? ఇవన్నీ పట్టేస్తాయి నీకు. ఇది ఒక ప్రాబ్లం కాదు. పోండి. మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఓ ప్రభా, సహోదరుని బట్టి ప్రార్థిస్తున్నాము. మరి టైఫాయిడ్ జ్వరం నుండి ఆ బిడ్డని యేసు నామములో విడుదల పరచమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హలో, ప్రైజ్ ది లార్డ్ అండి, ప్రైజ్ ది లార్డ్. హలో, ఏమైంది చెప్పు. ఏ ఊరమ్మ మీది? ఖమ్మం. ప్రభా, సహోదరిని దర్శించండి. యేసుక్రీస్తు నజరేతు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి. మరి యేసుక్రీస్తు నజరేతు నామములో మరి జరుగుతున్న ఈ విడుదల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. హలో, చెప్పమ్మా. నరాలు బలహీనతండి, తల నరాలు కొట్టుకుంటాయి. కాలనర. ఏ ఊరు మీది? రాంపురం, గాజా దగ్గర. రాంపురం. ఏ రాష్ట్రం అమ్మది? అయ్యగారు, ఏ రాష్ట్రం అది? ఏ రాష్ట్రంలో ఉన్నారు? తెలంగాణ. ఓకే. శనివారం స్వస్థ ప్రార్థన ఉంటుంది. అంటే కాళ్ళు కొట్టుకుంటాయా ఎట్లాగా? నరాలు కొట్టుకుంటాయి. ఎప్పటి నుంచి ఉన్నది అట్లా మీకు ఆ సమస్య? 5 సంవత్సరాలు అవుతున్నాయి. ఇద్దరికి, మా చెల్లికి నాకు సేమ్ ప్రాబ్లం. అయ్యయ్యో తల్లి, మరి మీరు చెప్పే ఊరైతే మాకు తెలవట్లేదు. కానీ ఒక మాట మాత్రం, శనివారం ఇక్కడ స్వస్థత ప్రార్థన ఉంటుందమ్మా. వీలుంటే స్వస్థత ప్రార్థనకి రండి తల్లి. శనివారం ఉంటుంది, సరేనా? ఈ సంవత్సరాలు నరాల బలహీనతలతో బాధపడుతున్నా అంటే ఇప్పుడు ప్రార్థన చేసి విడుదల పరిచేయాలంట వాళ్ళిద్దరిని, అక్క చెల్లెళ్ళిద్దరిని కూడా. దయచేసి చూడండి దేవుని వాక్యంలో యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. హలో తల్లి, చెప్పమ్మా. నాకు అండి. ఎప్పటి నుంచి ఉన్నది ఆ మంట? ఎప్పటి నుంచి ఉంది ఆ సమస్య? మాట్లాడు తల్లి, మాట్లాడు త్వరగా. నిన్నటి నుంచి ఉందా, మొన్నటి నుంచి ఉందా మంట? ఎప్పటి నుంచి ఉంది? 4 సంవత్సరాలు. ఏ ఆశ్రయపురంలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఏ ఊరి మీది? స్తోత్రమైన తల్లి గారిని ఒకసారి దర్శించి ఆ శరీర మంటలను విడుదల పరచండి వేస్తున్నాము. ఆమె దయచేసి మర్యాదగా చక్కగా మాట్లాడిపోతే మీ ఫోన్ కట్ చేయబడుతుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. మరి మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నామంటే, మరి చాలామంది రోగాలతో బాధపడుతూ ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు విడుదల పరచబడాలి, వారికి స్వస్థత కలగాలని, వారికి మేలు జరగాలని మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. దయచేసి మాతో సహకరించండి.
పూర్తిగా మంచంలో ఉండి ఇక నేను చనిపోతాను, నా భర్త పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, లేదా నా భార్య పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, వేదన పడుతున్న వారికి మాత్రమే లైవ్. కాళ్ళు నొప్పి వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, వీళ్ళ కాదు, యేసుక్రీస్తు నామాలు చెప్తున్నాను. హార్ట్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్నాయి, మరి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్ తిరుగుతున్నామండి, మాకు ఎక్కడ తగ్గట్లేదు. అలాంటి వారు మాకు ఫోన్ చేయండి దయచేసి. అలాంటి వారి కొరకు ఈ లైవ్ నేను చేయగలుగుతున్నాను. హలో హలో తల్లి చెప్పండి. వందనాలు వందనాలు చెప్పండి త్వరగా. ఇద్దరికి కాళ్ళకి పడిపోయినాయి. అయితే వాళ్ళ తోలుకెద్దామని అనుకుంటున్నాం. మీరు ఎక్కడ ఉన్నారు ఎక్కడ అని అర్థం చెప్తున్నాను. మీది ఏ ఊరు అసలు? కొండపేట మండలం కొండాపురం, ఇక్కడ సిరిసిల్లనా? సిరిసిల్లనా? సిరిసిల్ల. ఏమైంది ఆ పిల్లలకి, ఏమైంది? వాళ్ళు ఒక 2-3 ఏళ్ల నుంచి కాళ్ళకెళ్ళి పడిపోయినాయి. వాళ్ళకి నేను చెప్పుకుంటాను, నేను చిన్నప్పటి నుంచే దేవుని నమ్ముకున్నా. ఓకే. అయితే వాళ్ళని నేను తీసుకొచ్చి అక్కడ బాగా చేస్తానా అని చెప్తాను. ఇద్దరు ఒక కుటుంబంలో మనుషులేనా పిల్లలు ఇద్దరు? వాళ్ళిద్దరు కాళ్ళకెళ్ళి పడిపోయినాయి. వాళ్ళిద్దరికి కాళ్ళకెళ్ళి పడిపోయినాయి. అదే ఒక ఎవరు మీకేమవుతారు వాళ్ళు? వాళ్ళు వేరే. సరే, ఎవరు వేరే అయితేనేమి ఇక్కడ ఫ్రీగా ఉండదు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకోవాలి. ఉట్టిగా తీసుకొచ్చి అయ్యగారు తగ్గలేదంటే కుదరదు, ఇక్కడికి రావాలి, ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకోవాలి. తీసుకురండి వీలుంటే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. దయచేసి గమనించండి, మీలో చాలామంది రోగాలతో వస్తున్నారు, విడుదల కానుకుంటుంది. దయచేసి గమనించండి. ఒక టీవీ ప్రోగ్రామ్ ఎంత పెద్ద సమస్య అయినా, అది 10 లక్షల ఆపరేషన్ అయినా, 20 లక్షలైనా, 50 లక్షలైనా, ఆఖరికి ₹1 కోటి ఆపరేషన్, అంటే ₹1 కోటి అంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే విషయంలో ₹1 కోటి వరకు అవుతుంది. అలాంటి ఆపరేషన్ అయినా ఇక్కడ ఒక్క టీవీ ప్రోగ్రాం మాత్రమే ఉంటుంది. దయచేసి గమనించి సహకరించండి. మేము ఫ్రీగా వచ్చేసాం అని చెప్తే కుదరదు. దయ్యాలు పట్టిన వారు, అలాగే చేతబడులతో బాధపడుతున్నవారు, ఇట్లా దీర్ఘకాలంగా రోగములతో బాధపడుతున్నవారు విడుదల కానుక చెల్లించుకోండి. అడగంగానే రోషాలు వచ్చి మా పాస్టర్ గారు ఏమీ తీసుకోరు, మా పాస్టర్ గారు ఏమీ తీసుకోరు. నిజమే, మీ పాస్టర్ గారు ఏమీ తీసుకోరు. అది ఆయనకు వందనాలు, మీకు వందనాలు. ఈ పాస్టర్ గారు మంచి పాస్టర్ గారే. ఏ రోగమున్నా, ఎంత పెద్దదైనా, అది ₹1,00,000 ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, ₹1 కోటి ఆపరేషన్ అయినా ఒక్క టీవీకి రెండొద్దు, ఒక్క టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ ఉంటుంది. దయచేసి మీరు అలా సహకరించండి, విడుదల పొందండి, హ్యాపీగా వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఫ్రీగా ప్రార్థన లేదు. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ అండి. అమ్మా వినపడుతుంది. అల్లో అల్లో అని చంపకు, చెప్పు. మొత్తం అరిగిపోయినాయి అమ్మా. ఎప్పుడు అరిగిపోయి, ఎంతకాలమైంది అరిగిపోయి మొత్తం మెడనరాలో? ఏ ఊరు, ఎక్కడ తల్లి మీది? ఏ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రభు మిమ్మల్ని సంపూర్ణంగా విడుదల పరుస్తాడు. దయచేసి ఈ మెడలకి పట్టీలు పెట్టుకుని, నడలకి పట్టీలు పెట్టుకుని, పాపము మోకాళ్ళకి ఏంటో పట్టీలు పెట్టుకుని వస్తున్నారు. దయచేసి ఇక్కడికి రండి, యేసయ్య బాగు చేస్తాడు. గుజ్జు అరిగిపోయిందనో, లేదంటే వీపులో వెముకలు అరిగిపోయిననో ఇలా చెప్తారు కదా, రండి. అలాగే దీర్ఘకాల రోగులు, మెయిన్ ఏంటంటే దీర్ఘకాల రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు వచ్చి విడుదల పొందాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుడు నా ద్వారా మిమ్మల్ని బాగు చేస్తారు. యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీ, అక్కడ ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని మీరు యూట్యూబ్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే క్యాన్సరు చాలా బాధలు పడుతున్నారు. డాక్టర్ గారు చెప్తారు, అమ్మ మరి మేము చేయవలసిన ప్రయత్నం చేస్తాము, కీమోలు పెట్టాము, రేడియేషన్ పెట్టాము, ఇంకా మా వల్ల కావట్లేదు, మరి ఇక తీసుకెళ్ళండి అంటారు కదా. అలాంటి పేషెంట్లు మనకు కావాలి. అలాంటి వారిని బాగు చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమగా. నాగేశ్వరం, అల్లూరు, కృష్ణా జిల్లా. తలలో ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ గడ్డలు, పక్షవాతంతో వచ్చాము.
అయ్యగారు ప్రార్థన చేసి నడుస్తున్నాడు, చేతులు అన్నం తింటున్నాడు. ఏడి మనిషి ఏడి, పట్టుకురా రా రా, చప్పులు కొట్టండి గట్టిగా, యేసయ్య నామానికి. ఆహాహాహా లేలుయా, ఆహాహాహా లేలుయా. మహిమ పట్టుకో యేసయ్యకి మహిమ. చూడు ఆశ్చర్యం కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆశ్చర్యం వేసిందండి. ఆశ్చర్యం, చప్పట్లు కొట్టండి. ఎంత ఆశ్చర్యము. హల్లెలూయా. ఏది ఇక్కడ నిలబడండి మొత్తం అందరూ. రా 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 రా. అసలు ఆయన పొజిషన్ ఏంటి తెలుసా? హల్లెలూయా అండి. ఈయనకి కాలు చేయబడిపోయి ఎంతకాలం అయింది? 2 వారాలు అవుతుందండి. 2 వారాలు అవుతుంది. 2 వారాలా? తెలుసుకున్నాక వేరే వాళ్ళు చెప్పారండి ఇంటి దగ్గర. తెలుసుకున్న తర్వాత మంగళవారం కాల్ చేశానండి. పోయిన శనివారం రమ్మన్నారండి. వద్దాం అనుకున్న లోపల 3 రోజులు ప్రార్థన చేసుకున్నారండి. నడవలేకపోతున్నారు, చేతితో అన్నం కలుగు తినలేకపోతున్నారు, బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు, కొద్దిగా ఇబ్బంది, మాట స్పష్టంగా రావట్లేదండి. ఈ 3 రోజులు మీ దగ్గరకు వద్దామని ప్రార్థన చేసుకున్నప్పుడు కొద్దిగా కర్ర తీసేసి నాతో సపోర్ట్ తీసేసి నడవగలుగుతున్నారండి. ఏడకొచ్చి మొన్న పోయిన శనివారం ప్రార్థన చేయించుకున్నాక కొద్దిగా నాన్నగారు ఒకడే లేవగలుగుతున్నాడు, ఒకడే చేతితో అన్నం తినగలుగుతున్నాడు. డాక్టర్లు ఏమన్నారు ఆయన్ని? డాక్టర్లు బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి అన్నారండి. విన్నారా? బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలు. ఇక తర్వాత ఏమన్నారంటే 1 వారం రోజులు వరకు ఛాన్స్ ఉంది, లేదంటే ట్రీట్మెంట్ చేయించుకుంటే వారం అన్నారు. ట్రీట్మెంట్ చేయించుకోకపోతే 3 నెలలు అన్నారండి. చచ్చిపోతా అన్నారు. 3 నెలల తర్వాత వారంలో చనిపోతారు. ట్రీట్మెంట్ చేసుకుంటే 3 నెలలు ఆగి ఆ తర్వాత చనిపోతారు. ఎవడాడు అన్నది? ఆంధ్ర హాస్పిటల్ అండి. ఎక్కడా? విజయవాడ అండి. విజయవాడ. ఇవాళ మీ నాన్న బతికాడా లేదా? స్వస్థత పొందారండి. స్వస్థత పొందాడండి. ఈ అబ్బాయి నేనే నీ ఫోన్ ఎత్తా. అవునండి. ఏమన్నాడంటే నేను ఇప్పుడు తీసుకొచ్చేస్తాను అన్నాడు. మంగళవారం ఫోన్ చేసి కుదరదన్న, నన్ను స్పెషల్గా కావాలంటే 25,000 అయితే నువ్వు అక్కడికి వస్తే 12-15 నీ నచ్చినట్టు చేసుకో, నేను నీకు టైం ఇవ్వట్లేదు అంటే. అయ్యా అక్కడికే పోతామన్నాడు. ఆ శనివారం ఇక్కడికి రాకముందే ఆయన టీవీలో చూసాడంట. ఇక నేను బ్రతుకుతాను అనుకున్నాడంట. అప్పుడే లేచి కొంచెం కర్ర పడేశాడంట. చప్పట్లు కొట్టండి. పక్షవాతం, బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డలో, వారమే బతుకుతాడు. ఏదైనా ట్రీట్మెంట్ చేస్తే ఇంకొక 3 నెలలు పోతాడు, తర్వాత చచ్చిపోతాడంటే. ఇప్పుడు ఆయన చచ్చిపోతాడా బతుకుతాడా? బతుకుతాడండి. నువ్వేమా బతుకుతాడా? నువ్వు మాట వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. మాట వచ్చేసింది. పట్టుకో మొత్తం ఫ్యామిలీ అంతా పట్టుకోండి. ఏం పేరు నీ పేరు? ఎంత అదృష్టవంతుడు చూడండి. క్యాన్సర్ గడ్డలు తగ్గిపోవటం అంటే మాటలా? కాలు చేయి పడిపోయింది, ఇదయింది, అదయింది. ఏందండి నిజంగా? ఏ డాక్టర్లు అండి ఇట్లా మోసాలు మనల్ని చేస్తున్నారు? ఎవడండి చచ్చిపోతాడని చెప్పడానికి ఎన్ని గుండెలు ఉండాలండి? ఇక్కడ దేవుడు సుదర్శన గారు నిలబెట్టాడు. ఆంధ్ర తెలంగాణలో ఎవరు చచ్చిపోవడానికి వీల్లేదు. అంటే ఇట్లాంటి అకాల రోగాలతోటి. ఎప్పుడైనా మీరు చెప్పండి, నేను వచ్చినా మీరు బాగుపడిపోతారు, మీరు వస్తుంటే కూడా బాగుపడిపోతారు. ఇక్కడ ఏం ప్రార్థనలు ఉండవు. ప్రభా ఈయన బాగు చేయి, ఈ కాలు ముట్టు చేయి ముట్టు ఏముండదు. వేసినా అంటే వెళ్ళిపోతానే ఉండాలా. చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోండి. ఇక వెళ్ళిపో గట్టుగా. మీ డాడీ నువ్వేం చెప్పబోతున్నావు? ఆ డాడీ కాలు చేయి వచ్చిందండి, నడవగలుగుతున్నారు, నా స్వస్థత పొందారు. టీవీకి స్పాన్సర్ చేసామండి. చూసారా? చేసామండి. నిజం చెప్పి ఎంత చేసుకున్నావు? వచ్చినప్పుడు 4,000 చేసామండి. నేను ఏమని చెప్పాను, నువ్వేం చేసావు? మీరు ఒక 15 చెప్పారు సార్. తర్వాత నేను 10 స్పాన్సర్ చేశాను సార్. తర్వాత చేసావు. ముందు నువ్వు ఎందుకు చేయలేదు ఫస్ట్? అప్పుడు కొంచెం ఖర్చులు వరకు తెచ్చుకోలేదు. హాస్పిటల్ అయితే పెడతారు. అదే మన బాధలో నా బాధ అదే. ఒకప్పుడు నేను హాస్పిటల్ పెట్టాలో మళ్ళీ మాకు కూడా ఇవ్వాలని ఎవరిలోకి తీసుకుని మళ్ళీ ఎదురిచ్చేవాడిని. దరిద్రం పట్టింది నన్ను. ప్రభు అన్నాడు, నువ్వు వరాన్ని మిస్ చేసుకుంటున్నావు. ఈ వరంలో
నీవు మనీ తీసుకుని సేవ చేయి, ఎంతో మందిని బ్రతుకుతావా. ఆంధ్ర తెలంగాణ కాదు, ఇండియా మొత్తంలో నీకు నేను పెద్ద వరం ఇచ్చేసాను పో అన్నాడంతే యేసయ్య. నిజమేనా అబద్ధం ఇది? నిజమే అండి, నా కళ్ళతో నేను చూసాను సార్. ఏం చూసావు? మా నాన్నగారు కాలు చేయి పడిపోయింది. మేము ఇక్కడికి వద్దామని ప్రేయర్ చేసుకునే లోపల కాలు చేయి కొద్దిగా లైట్గా వచ్చేసిందండి. నేను అప్పటి వరకు నడుము పట్టుకొని లేపి నడుము పట్టుకొని నడిపిస్తేనే నడవగలుగుతున్నారు. ఎప్పుడైతే ఇక్కడికి రావాలని మేము అనుకున్నామో అప్పటి నుంచి నాన్నగారు కర్ర పట్టుకోకుండా నడవగలుగుతున్నాడు సొంతంగా. ఇప్పుడు తేలిగ్గా నడవగలుగుతున్నారండి. మల్లేశ్వరి గుంటూరు నుంచి వచ్చారు. 3 నెలల క్రితం స్పాన్సర్ చేసాం. మరలా చేసిందంట, ప్రేగు క్యాన్సర్ అంట, గర్భసంచి గడ్డంట, కడుపులో నీరు నొప్పి, కాళ్ళు నీకేనా? ఇక్కడికి రండి. వాళ్ళు సాక్ష్యం ఏంటి, అసలు ఏం జరిగింది అది చెప్పు. పేగుకి అన్నం పేగుకి గడ్డ ఉన్నా సార్. అన్నం పేక అన్నం పేక గడ్డ. గుంటూరు అంటే గుంటూరేనా ఇంకేదైనా పక్కన పల్లెటూరు సార్. పల్లెటూరా? ఆ మనిషి ఎవరు? మా అమ్మ సార్. మీ అమ్మగారా? మా అబ్బాయి వచ్చాడు. ఏడి కుమారుడు ఎక్కడా? బాబు రానా అండి. ఆమేన్. అదే ఆపరేషన్ చేసి పక్కన పెట్టి సెండ్ చేశారు సార్. కొన్ని రోజులు ఉండక కీమోలు పెట్టారు. కొన్ని రోజులు ఉండక బాగుంది. తర్వాత మధ్యలో ఇంకా టీబీ పావులను చూసి నేను ఒకసారి ఇక్కడికి వద్దాము తగ్గుతుంది అనేసి వచ్చాను సార్. మా పెద్దమ్మాయి బాబు నేను 3 నెలలు కదా, మా ఆయన ఫ్యామిలీ మొత్తం వచ్చాను సార్. అప్పుడు వచ్చాను సార్. మల్లేశ్వరి ఇది ఏదో హాస్పిటల్ నుంచి వచ్చేసి కాదు సార్, అక్కడ ఓడివాళ్ళు మందులు అంతే. వచ్చి అప్పుడు పాదం చేయించుకొని పోయాను సార్. మధ్యలో కొన్ని రోజులు బాగుంది కానీ పొట్ట నీరు పట్టి ఇక్కడి నుంచి ఇదంతా నొప్పి వచ్చేసి పొట్టలాగా ఇక్కడికి నొప్పి ఎగదగినేసి కన్నం తినాలనిపించలేదు సార్. కాళ్ళు కాడ ఓపు వచ్చేసాయి కాళ్ళు. అదే డాక్టర్ మెలి అని నేను బెస్ట్ స్కానింగ్ తీపించుకుంటే బాడీకి పడుతుంది కానీ పేగులకు పట్టట్లేదమ్మో మందులు, మనసు పాడైపోతుంది, మందులు ఆపేసి కావాలంటే టాబ్లెట్లు వేసుకో లేకపోతే ఆపేసి అంది మేడం. మనం ప్రార్థన చేసిన తర్వాత ఆపేసి ఓకే చప్పట్లు కొట్టండి. సరే నేనైతే ఈ భయంకరం మందుల్లో నుంచి నన్ను విడుదల చేసే తండ్రి నేను స్వస్థపడతాడని నేను ప్రార్థన చేసుకుంటుందాను సార్. ఇంకా హాస్పిటల్ చుట్టూ నన్ను తిరగలేని తండ్రి, ఇంకా హాస్పిటల్కి వేసి డబ్బులుంటే నీకు స్వార్థ చేసుకోగలుగుతాను కానీ నా మందులు మెంకలు నాకు భయం అవుతుంది వెళ్ళడం అనేసి నేను ప్రార్థన చేసుకుంటుందాను సార్. మరి మేడం నోటంటే దేవుడు మరి రావద్దనేసింది. మరి నేను దేవుడి చిత్తం అయితే దేవుడి కాడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకొని దేవుడికి నేను నెలకో చుట్టూ వెళ్తానని మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రార్థన చేయించుకొని చోరలు చేసుకుందని వచ్చాను సార్. ఓకే ఆమెన్. హల్లెలూయా. పట్టుకోండి అమ్మని. హల్లెలూయా. ఆమెన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేవండి. బాబు మీరు ఒక్కలేనా ఇంకా ఉన్నారా? నాకు అక్క ఉందండి. అక్కగారు ఉన్నారా? అబ్బాయి మా ఆయన మా పెద్ద పాప ఫ్యామిలీ మొత్తం వచ్చి. ఓకే 3 నెలలు అయిందా మీరు వచ్చి? వచ్చాను సార్. నాకు కొంచెం కూడా గుర్తు రావట్లేదు. మీకు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇక్కడ నుంచి ఇదంతా నొప్పి వచ్చేసి నీరు పెట్టేసింది సార్. నీరు పెట్టేసి ఇదంతా మొత్తం పేగు ఇలాగ నొప్పి వచ్చేస్తుంది నీరు పెట్టినప్పుడు. ఆ తర్వాత కాళ్ళకి నీరు దిగేస్తుంది, ఇంకా అన్నం తెల్లపోతున్నాను. మేడం ఏమో ఇంకా మందులు ఆపేసి బాగాలేదు. ఇక్కడికి వచ్చాక మందులు ఉండవు కాబట్టి మీరు టెన్షన్కి వేసుకుని ఉండవచ్చు. నేను వద్దన్నాక వేసుకుంటే అక్కడ వాళ్ళు చెప్పేస్తారు ఇక మీకు మందులు వద్దని. ఏదో ఒకటి జరిగింది. ఏమికి నీకు అసలు బ్లడ్ కొద్దిగా తక్కువ ఉంది, అది కూడా ఇచ్చేస్తున్నాను. పట్టుకో, ఇది కొట్టుకో, కొట్టు, ఇక్కడ కొట్టుకో. చాలే 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 అమ్మా, వెళ్ళిపో. ఏలూరు జగదీష్ కిడ్నీ ప్రాబ్లం. ఈయనకేనా? ఈయనకేనండి. వీళ్ళు ఇంకొకడు ఉన్నాడు ఎలాంటాడు? లేడండి. ఇది ఒక్కడేనా? మీ అమ్మ మీ నాన్నేడురా? వచ్చాడు సార్ బయట. ఏడి 2 కిడ్నీలు చిన్న అయిపోయాయి. డయాలసిస్ వారానికి 2 సార్లు జరుగుతుంది. జగదీష్ పట్టుకో, పూర్తిగా తగ్గిపోతారా? ఎన్ని సంవత్సరాలు బట్టి బాధపడుతున్నావు? 1 సంవత్సరం గారు. 1 సంవత్సరం నుంచా? మరే నీకు ఇక్కడికి తేమంటుంటే వీళ్ళు తేవట్లేదురా హైదరాబాద్కి. అసలు నీకు అర్థం కావట్లేదు కదా? నేను తీసుకొచ్చాను గారు. నువ్వు టీవీలో చూసి ఏమని చెప్పావు వాళ్ళకి? అమ్మా హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి ఇక్కడికి వెళ్దాం అంటే. గుండె కూడా దడొస్తుందిరా, గుండె దడొస్తుందిగా. వీక్ ఉన్నాడు పిల్లోడు చాలా. నువ్వెవరు మొహమ్మలు కడుతున్నావు? సొంతమా? ఈమె ఎవరు? తల్లి. ఈవిడేనా? వాడికి దడ వచ్చేస్తుంది గుండెలో. గుండెలో దడ వస్తుంది, నడుము పీకేస్తుందిరా నీకు. ఎన్నమ్మలు కూడా వేడిగా కాలిపోతుందిరా నీకు.
వాటర్ అయ్యింది తీసుకుని అయ్యగారు, డైలీస్ అయ్యి వచ్చినాయి గారు. నిన్న అయ్యింది అయ్యగారు, డైలీస్ మంగళవారం అయిందా? పోయినసారి వచ్చినప్పుడు అక్కడ ఉన్నావు కదరా నువ్వు. ప్రభు కార్యం చేస్తాడు. సాక్ష్యం చెప్పుకుంటున్నాయి గారు, స్పాన్సర్ కూడా చేసుకుంటున్నాయి గారు. నా 2 గిడ్లు పెద్ద అయితే డైలీ సాగిపోతాయి. అయిపోతాయిరా. విజయవాడలో విజయ సూపర్ ఫెస్టివల్ ఆయన చెప్పారు అయ్య గారు. ఏలూరులో ఒకసారి చూపించుకున్నాయి గారు. ఆయన చెప్తే విజయవాడ వస్తే విజయవాడలో చిన్నగా అయిపోయి పిల్లోడు బాగా సీరియస్గా ఉన్నాడు, మార్చాలి అన్నారు అయ్య గారు. మారితే ఇంకా మా నాన్నగారు ఇదంతా పట్టేస్తుంది కదరా. అవునయ్య గారు, పట్టేసి రాయిలాగా అయిపోతుంది కదా. అవునయ్య గారు. ఏం ఆకలేసేది కాదు గారు, ఏం ఆకలేసేది కాదు గారు. అయ్యేది కాదా? పోయినసారి వచ్చి ఇప్పుడు తింటున్నావా? తింటలేదు అయ్య గారు, ఏదో ఇంత అయ్య గారు. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్లో వచ్చింది అయ్య గారు, ఇప్పుడు 10th అయ్య గారు. 10th క్లాస్ పోతున్నావా స్కూల్కి? లేదు అయ్య గారు. ఇదే బాధ ఉంటున్నావా? అవునయ్య గారు, ఇంట్లోనే ఉంటున్నాను అయ్య గారు, ఎక్కడికి వెళ్ళబోతున్నాను అయ్య గారు. దడ వస్తుందిరా నీకు ఇక్కడ? అవునయ్య గారు, దడ వస్తుంది. నడవలో పోతున్నాను అయ్య గారు. ఇక్కడేమో నొప్పి వస్తుంది అవునయ్య గారు. సెంటర్లో. ఇక్కడ కాదు నీకు వచ్చేది, అవునయ్య గారు. వీపులో వస్తుంది, తర్వాత ఆయాసం వస్తుంది. అవునయ్య గారు, నడవలో పోతున్నాను అయ్య గారు. మదర్ని కూడా ఇక్కడ రమ్మనండి. మదర్ మీద నుంచి ఆడి మీద నుంచి తీస్తున్నాను. ఆమె మదర్ ఇద్దరు పట్టుకోండి, ఒకరినొకరు పట్టుకోండి. ఒకళ్ళు మేనత్త అక్కడ ఉండు, పక్కకుండు. నిలబడితే పడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. కాలు గుంజుతుందా? అదిగో అది నేను ఇలా చూస్తుంటే నాకు అన్ని తెలుస్తాయి. అవి నేను చెప్పి మీకు విడుదల వచ్చి అదే హాస్పిటల్ పోయేది లేదు. కాబట్టి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మనసులో చెడ్డగా నన్ను తిట్టుకోకుండా ఈ పాస్టర్ బాబు ఇట్టేట అందరిలాగా పంపించేది బాగుండు. మొత్తం ఒకటి చెప్పి చేస్తున్నాడు. అర్థమైందా? ఆమె నల్లులు చెప్పండి ఒకసారి. ఇలాంటి బిడ్డలను బ్రతికించాలి, లేకుంటే జీవితాంతం డయాలసిస్ అయి ఉంటుంది పిల్లోడికి. డాక్టర్ గారు ఏమని చెప్తున్నారు ఈ స్కానింగ్లో? కిడ్నీ మార్పు చేయాలి, లేదంటే పిల్లడు బతకలేడు, డైలీస్ పడుతుంది జీవితకాలం అన్నారు. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు. ఇంకోటి ఎక్కడున్నాడు? పెద్దోడా? ఇద్దరు విడుదల పరచబడతావు, ఏం భయం లేదు, నేను చూసుకుంటాను. వెళ్ళిపో పారు. అలాగే లక్ష్మి అంట, ఏలూరు నుంచి వచ్చారు. గర్భసంచులో గడ్డ, క్యాన్సరు 2nd స్టేజ్లో ఉంది. లక్ష్మి, ఏలూరు, త్వరగా రావాలి. గర్భసంచులో గడ్డలు ఉన్నాయా? గుండె కూడా దడ వస్తుంది కదా నీకు? గుండె దడ వస్తుంది, రాళ్ళు ఉన్నాయా? మరి దీంట్లో ఏమైనా ఉట్టి క్యాన్సర్ అన్ని 2nd స్టేజ్ అని రాసు, ఇంకేమి రాయలా. పట్టుకో. అమ్మాయి పోయిందా? దడ అంతా పోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ ఊరి మీది? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? వైట్ అవుతుందని హాస్పిటల్ వెళ్తే క్యాన్సర్ ఉంది అని చెప్పేసి 2వ స్టేజ్లో ఉందన్నారు. అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకుంటా, నేను ఏ మందులు వాడను అని ఇక్కడ 3 రోజులు అవుతుంది టీవీ ఛానల్ చూసి వచ్చానయ్య ఫోన్ చేసి. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. నీకు ఆ వైట్ కూడా తగ్గిపోద్దమ్మా. ఏంది ఏమైంది? లాగిద్దా? ఇప్పుడు తగ్గిపోయిందా? ఉందా? పర్లేదా? ఏసైనామలో. మీదే ఊరు? ఉందా? నొప్పి ఉందా? ఉందని చెప్పాలా? లేదయ్యా, నడువు నొప్పి కూడా వస్తుంది బాగా. అసలు ఏం పని చేసుకోవాలి, 10 సంవత్సరాల నుంచి ఇదే బాధ నాకు. అమ్మా, 10 సంవత్సరాలు నేను ముందర అన్నా కానీ తగ్గలేదు. ఆ టాబ్లెట్లు ఉండని సేపు ఉంటుంది, మళ్ళీ ఎప్పటిలాగా వచ్చేస్తుంది. ఓకే, నేను ముందరాళ్ళు యావడని చెప్పేసి అంతా దేవుడి మీద భారం వేసేసి అప్పటి నుంచి ముందర అట్లేదు. సాతాని బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. రమ్మా, నీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి. ఓకేనా? చెమటలు గారిపోతున్నాయి, గమనించావా? ప్రభు నిన్ను పూర్తిగా విడుదల పరిచాడు. ఆమేన్. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.
ఎబెనేజరు సామ్రాజ్యం కరెడ్డి వారిపాలెం కావలి నుంచి వచ్చారు. పోయిన వారం వచ్చారా? ఏం పేరు నీ పేరు? సామ్రాజ్యం. ఎబెనేజర్ మీరా? ఒక్కను సామ్రాజ్యం. పక్షవాతం, కుడి కాలు చెయ్యి పని చేయట్లేదు, గ్యాస్, తలనొప్పి, బీపీ, షుగరు. ఎక్కడికి వచ్చినాక అయ్యగారు ప్రార్థన చేసి పని చేస్తుంది. పక్షవాతము, కుడి కాలు, ముక్కులో ఎలర్జీ, కిడ్నీలో నొప్పి, కిడ్నీలో రాళ్ళు. మీకు మీరు దూరంగా ఉండండి చెప్తా. పైకి రమ్మా, పైకి రా. ఏంటి మా మిస్సెస్ కి చెయ్యాలంటుండింది. పోయిన వారం ఇక్కడికి వచ్చిపోయినాను. మీరు 3వ రోజు పాయలు ఇచ్చారు, అది పూసుకున్నాను. మా మామూలుగా వచ్చేసింది మామ అన్నది. చెయ్యి మామ అంటున్నాడు ఏంటి? నేను అన్నాను అయ్య గారు. ఏమని? చెయ్యి బాగా పాస్టర్ గారు ప్రార్థన చేయగానే నా చెయ్యి వచ్చింది. ఏ చెయ్యా? చెయ్యి. చెయ్యి చూపించి పైకెత్తు. అంటే ముందు రాదమ్మా అట్లా. ఏ ఊరి మీద అయ్యా? కావాలమ్మడి సార్, మైకి వదిలే, నువ్వు వదిలే. ఇప్పుడు అమ్మ సామ్రాజ్యం, నీ పేరు సామ్రాజ్యమేనా? అవునయ్య గారు. ఎప్పుడు నీకు పక్షవాతం వచ్చింది అన్నావు కదా? 8 నెలలు అయింది అయ్య గారు. 8 నెలలు అయిందా? ఇప్పుడు ఆమె పక్షవాతంతో ఎంతకాలంగా బాధపడుతున్నా ఎదురు చూడకూడదు, మంచిగా చూడు. 8 నెలల నుంచి అయ్య గారు. 8 నెలల నుంచి. పక్షవాతమా? హాస్పిటల్ చెప్పారా? మరి మెడ్రాస్కి వెళ్ళాం అయ్య గారు. చెన్నై గుప్తం దాస్ దగ్గర చూపించాను. చెన్నై కూడా వెళ్ళావా? 4 లక్షలు పెట్టాను సార్. 4 లక్షలు ఖర్చు పెట్టాను. ఈమెకా చెయ్యికి 4 లక్షలు ఖర్చు పెట్టాను. కాలుకి చెయ్యికి సార్. కాలుకి చెయ్యికి 4 లక్షలు. ఏ హాస్పిటల్ తిరిగా నువ్వు అసలు చెప్పు? చెన్నై విజయ్ హాస్పిటల్. చెన్నైలో విజయ్ హాస్పిటల్. మన దేశ రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ అయినా ఆయన దగ్గర చూపించు. మన దేశానికి రాష్ట్రానికి గ్రేట్ అయినా డాక్టర్. ఆయన గ్రేట్, నేను గ్రేట్. నువ్వు చెప్పు ఇప్పుడు. ఎన్ని రేట్లు గ్రేట్ ఎక్కువ? 1000 రేట్లు ఎక్కువ. నేనేమన్నా నిన్ను ముట్టుకున్నా నా తల్లి? నువ్వునేనా? ఇప్పుడు చూడండి ఆయన ఏం చెప్తున్నారు, వింటున్నారా? 8 నెలలుగా వీళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంట. ద గ్రేట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళారంట. సామ్రాజ్యం మాట్లాడదాం, నువ్వు మాట్లాడకూడదు ఎబెనేజర్ గారు. ఒకళ్ళు మాట్లాడాక ఇంకోళ్ళు మాట్లాడాలి, ఒకళ్ళు మాట్లాడదాం అయిపోయాక ఇంకోళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు సామ్రాజ్యం అమ్మ, నువ్వు చెప్పు తల్లి. ఇప్పుడు 8 నెలలుగా బాధపడుతున్నావా? ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావా అమ్మ నువ్వు? అసలు ఫస్ట్ ఎక్కడ చూపించుకున్నావు? ఫస్ట్ నెల్లూరులో చూపించుకున్నాను. నెల్లూరు ఏ హాస్పిటల్ అది తల్లి? అది షైన్ హాస్పిటల్. షైన్, అక్కడ కెమెరా చూడు. షైన్ హాస్పిటల్. అక్కడ ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు? 50,000. ఇది ఇలా పట్టుకోవాలి. 50,000 అయింది అక్కడ. ఇది షైన్ హాస్పిటల్ 50,000. ఏ ఊరు అది? నెల్లూరు. నెల్లూరు. ఇంకో దగ్గర యామిని హాస్పిటల్ దగ్గర ఇంకొక 50,000. అదేం హాస్పిటల్? అది యామిని ఒకటి, సైన్ హాస్పిటల్. అక్కడ ఒక 50, అంటే 1,00,000. ఇంకా 3 లక్షలు ఎక్కడ? చెన్నై విజయ్ హాస్పిటల్లో. అక్కడ విజయ్ హాస్పిటల్ ఉందా చెన్నైలో? అక్కడ మొత్తం 3 లక్షలు అయిపోయినాయా? ఏమన్నారు వాళ్ళు లాస్ట్ కి? ఈ ఎడం పక్క బ్లాక్ అయ్యింది, బ్లడ్ కట్టింది, గడ్డ కట్టేసింది, బ్లడ్ బట్టి చెయ్య కాలు ఒకరు ఎక్కువగానే ఉండింది సార్. బాగా అవంతా మాకు వారం 2 వారాలు ఉంచారు. ఇంక మందులు రాజు. అంటే ఎట్లా నడిచేదాన్ని అప్పుడు? ఒకసారి నడుచు, అటు అట్లా నడు. ఎలా నడిచేదానివి? ఇక్కడికి రాకముందు సంగతి చెప్పు. అంతేనా? నువ్వు సరిగ్గా చెప్పు, అప్పుడు సరిగ్గా చెప్తలేదు అనిపిస్తుంది. టీవీలో చూసుకొని మేము పోయిన వారం వచ్చాము సాయి గారు. చప్పులు కొట్టారు గట్టిగా. పట్టుకోమండి, పట్టుకో పట్టుకో. The fire, the hallelujah. నిజంగా అండి, మేమైతే రిపోర్ట్లు చూడడం. రిపోర్ట్లు అంది ఇచ్చావా? చాలేదు సార్. చాలేదా? సామ్రాజ్యం నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్తామా? హల్లెలూయా. మరి దేవుని బిడ్డలు అలా సంతోషంలో ఉన్నారు పాపము. ఫస్ట్ టైం కదా స్టేజ్ మీద. హల్లెలూయా. టెన్షన్ అవుతుంది. 4 లక్షలు పక్షవాతం అంటే అట్లా పూర్తిగా చెయ్య కాలేనా? తర్వాత డాక్టర్లు చాలా అబద్ధాలు ఎలా చెప్తారంటే, మీకు తలకాయలో గడ్డలు వచ్చేసి నీళ్ళంటే రక్తం క్లాట్ అయిపోయింది, బ్లడ్ క్లాట్ అయిపోయింది కనుక చెయ్య కాలు పడిపోయింది. ఇప్పుడు తలకాయకి ఆపరేషన్ చేస్తాం. ఎంత అవుతుందో తెలుసా? లక్షలు, 10 లక్షల పైన. అది తీసి ఇక్కడ ఎడతారు, ఇది తీసి ఇక్కడ ఎడతారు, ఇక నరకం చూపిస్తారు. దేవుడు ఏం తప్పించేశాడు నీకు? దేవుడు తప్పించాడు గారు, తప్పించాడు. వాళ్ళు సాక్ష్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. పోయిన వారం నువ్వేమైనా కానుక ఇచ్చావా? అసలు రూపాయి అన్న ఇచ్చావా? 1000 రూపాయలు ఇచ్చాను అయ్యగారు. 1000 రూపాయలు ఇచ్చాడు. అక్కడేమో 4 లక్షలు కట్టాడు. తెలియదు. అర్థమైందా? ఆ రోజు ఒక 1000 రూపాయలు వేసుకుని వెళ్ళారు. మేము ఏమైనా బలవంతం చేసాం బ్రదర్ మిమ్మల్ని?
బలవంతకారం ఏం లేదు అయ్య గారు. మీకు బలవంతం చేస్తారు? ఏం లేదు అయ్య గారు, ప్రార్థన చేయించారు. ఇప్పుడు 4 లక్షలు ఖర్చు పెట్టి ఈయన భార్య, ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులు అయ్య గారు. ఇప్పుడు ఈమె పక్షపాతంతో ఇట్లా 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 వెళ్తుందంట. చెయ్యి ఎట్లా ఉండేనమ్మా? ఇట్లా ఉండేనంట. నేను మొన్న వారం వచ్చినప్పుడు అయ్య గారు, మొన్న వారం వచ్చినప్పుడు. అదే నిజంగా ఈరోజు చాలా మంది ఇట్లా ఉన్నారు. కిడ్నీలు బాగు చేస్తున్నామంటే ఇది దేవుని కృప కాదా? నేను అవ్వరండి అసలు మామూలుగా. పా ఇంకా హాస్పిటల్కి వెళ్ళక్కర్ల పో అంటేనే దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు. కనీసం వీళ్ళు చెప్తున్న సాక్ష్యం చూడండి. కనీసం నమ్మని ముట్టుకోలేదు. నేను ముట్టుకున్నానమ్మా? ముట్టుకోలేదు. ఏ ఊరమ్మా మీది? కరేటు కావాలి పక్కన కరేటు వారి పాలెం అయ్య గారు. అంత దూరం నుంచి వచ్చారు మీరు, కావుల పక్కన కరేటు నుంచి వచ్చారు. ఎలా వచ్చారు బ్రదర్? దేని చూసి వచ్చారు? టీవీలో చూసుకొని. మీరు చూసారు టీవీలో? ఉన్నాయా? కాలు ఆవిడగా ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉన్నాడు అంటే నడు మీ ఆయన చూడాలా? చేపలు కొట్టండి గట్టిగా. నడు అయ్యగారి ముందే టెస్టింగ్లు, చేతులు పైకి ఎత్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగ. చెప్పి మీ ఆయనకి ఎట్లున్నావో? మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఏమన్నా ఇంటికి చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇంటికి వెళ్ళిందా ఆయన ఇక్కడ నడు అంటున్నాడు. అయ్యగారి ముందే తెలుసుకోవాలండి. అంతేనంటావా? ఏం మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు ఇక్కడ మీకు? మెడిసిన్ ఇచ్చాడు పాస్టర్ గారు? ఏమి ఇవ్వలేదు అయ్య గారు. ఏమన్నా చెప్పామా? లేకుంటే ఏం చెప్పలేదు అయ్య గారు. ఏం చెప్పలే. మీరే వచ్చారు, మీరే వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మీరే వచ్చారా? మేము పిలిచామా? మేమే వచ్చాము అయ్య గారు. చూడండి, ఇక్కడ ఎవరైనా నేను పిలిచిన వాళ్ళు ఉన్నారా? చెయ్యొత్తండి. ఒక్క మనిషి కూడా లేరు. ఉన్నారా? అయ్యగారు మీరు పిలితే వచ్చామన్న వాళ్ళు చెయ్యొత్తండి. లేరు. అది ఇక్కడ పరిచర్య. ప్రతి వారం ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. ఎవరన్నా వస్తే సాక్ష్యం చెప్పడానికి వస్తారు, లేదంటే కానుక ఇవ్వడానికి వస్తారు. హల్లెలూయా. ఆంధ్ర తెలంగాణలో నేను బ్రతికిస్తా రారా ఇక్కడికి అన్న ఒక దైవజనుడు మీకు ఉండడం. వెళ్ళిపోండి. హల్లెలూయా. తల్లి చెప్పమ్మా. వందనాలమ్మా. చెప్పండి. మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నామండి. తాడేపల్లిగూడయ్యా. మా పిల్లోడికి కొంచెం చేతులు నిండా జడ్ల కింద రసగారిపోయి. రేపు బుధవారం స్వస్థత ప్రార్థన ఉంది. అవి తగ్గిపోతాయి. తీసుకురండి మీ అబ్బాయిని. విజయవాడకు రండి. దయచేసి గమనించండి. ఏమో సోదరులు చెప్పేస్తుంది ఆవిడ. అవి హాస్పిటల్కి వెళ్ళాక ఆపరేషన్లు అంటారు, అవి తగ్గవు. దయచేసి గమనించండి. యూట్యూబ్లో కూడా చూడండి. అక్కడ మీకు క్లియర్గా బిఎస్ఆర్ మినిస్టర్ అని యూట్యూబ్ ఉంది. మరి అదే ఫేస్బుక్లో కూడా వస్తుంది. దయచేసి గమనించండి. మరి అక్కడ మీకు 5 నెంబర్లు ఇచ్చాము. అవి కాకుండా ఇంకో 2 నెంబర్లు కూడా మాకు పనిచేస్తున్నాయి. మేము గూగుల్ పేలు, ఫోన్పేలు పెడతలేదు. దయచేసి గమనించండి. ఏదో మీరు కానుకలు ఇచ్చేది బతికేద్దామని ఉద్దేశం కాదు, బ్రతికిద్దామని ఉద్దేశంతో ఈ పరిచర్య నేను చేస్తున్నాను. మేము కూడా పెట్టవచ్చు. ఫోన్పే నెంబర్ పెట్టవచ్చు, గూగుల్ పే నెంబర్ పెట్టవచ్చు, అకౌంట్ నెంబర్ పెట్టవచ్చు. డబ్బులు ఉండి అని అడగొచ్చు. నో. మా దగ్గరికి వచ్చి మీరు విడుదల పొంది ఇచ్చి ఆ కానుక మాకు అవసరం. అది తండ్రి నాకు చెప్పిన మార్గం. అది దయచేసి గమనించండి. హలో, కిడ్నీ ప్రాబ్లం ఉంది సార్. ఏ ఊరమ్మ మీది? ఏ ఊరు తల్లి? మాది అస్మాన్పేట, హైదరాబాద్. మరి శనివారం స్వస్థత ప్రార్థనలు ఉంటాయి. రావచ్చు కదా తల్లి. ఎందుకు రావట్లేదు నువ్వు? కిడ్నీ ప్రాబ్లంతో కడుపు ఉబ్బిపోయి ఉన్నది సార్. టాయిలెట్ వస్తుందా? ఉబ్బిపోయి ఉన్నది. తగ్గిపోద్దమ్మా. టాయిలెట్ వస్తుందా మీకు? టాయిలెట్ వస్తుందా? థైరాయిడ్ కూడా ఉన్నది సార్. థైరాయిడ్ కాదు, టాయిలెట్ పాస్ వస్తుందా? వస్తుంది సార్. వస్తే ఆ కడుపు ఉబ్బుకి మొత్తం తగ్గించేద్దాం. ఏం పని చేస్తారు మీరు? మేము ఇళ్ళలో పని చేస్తాం సార్. ఇళ్ళల్లో తుడుస్తావా అన్ని? శనివారం స్వస్థత ప్రార్థన ఉంది. వీలుంటే రా. యేసయ్య నేను బాగు చేస్తాడు. ఆమె దయచేసి గమనించండి. శనివారము హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శనివారం స్వస్థత ప్రార్థన ఉంటుంది. మరి విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొదటి బుధవారం, నెలలో మొదటి బుధవారం. మీరు వీలుంటే మీకు ఎలా వీలైతే అట్లా రండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచ. విశాఖపట్నమే కానీ ఒంగోలు, నెల్లూరు, కావలి, అటు ఖమ్మం, ఇటు సత్తుపల్లి, ఏలూరు, జంగారెడ్డి అంతా అక్కడికి వచ్చేసేయండి. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. నమ్మకం ఉంచండి. నమ్మకం మాత్రం ఉంచండి. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మ చెప్పండి తల్లి. ఎవరు?
అదే నా పేరు అప్పారావు అండి. అప్పారావు గారు మాట్లాడండి, త్వరగా చెప్పండి. అదండి మా కాకినాడ తర్వాత మక్క నాగేస్తుందండి నరాలు. సరే, కాకినాడ ప్రాంత ప్రజలు, రాజమండ్రి సహోదరులు, అనకాపల్లి అందరూ 1వ తారీఖు విజయవాడ రండి. దేవుడు అద్భుతంగా విడుదల పరుస్తాడు యేసునామములో. ఆమేన్. దయచేసి గమనించండి ప్రభునందు సహోదరులారా. మరి చాలామందికి రోగాలు ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి. నేను చెప్తున్నా, పూర్తిగా మంచంలో ఉండి అన్నం తినని వాళ్ళని కూడా తినిపించగలుగుతున్నాం దేవుడి కృపను బట్టి. అన్నం తినని వాళ్ళు ఉంటారు, మంచంలో ఉన్నారు, కాళ్ళు పోట్లు, గుయ్యి పోట్లు, ఆ పోట్లు, నొప్పులు, లేవలేరు, కళ్ళు తెరవు. ఇలాంటి వారు కూడా స్వస్థత పొందుతారు. పూర్తిగా ఆహారం వాంతైతుందే కూడా కొంతమందికి అది కూడా తగ్గిపోతుంది. ఎటువంటి వ్యాధి అయినా సరే ఇది అది అని లేదు. కొంతమందికి ఆ బాయ్స్కి బాల్స్లో ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది గర్ల్స్ కూడా గెడ్డలు ఉంటాయి, మరి ఆ మోక్షం కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు విడుదల పరుస్తున్నాడు కనుక మేము చెప్పగలుగుతున్నాం. ఇవాళ కొంతమందికి మోక్షం రాకపోతే బ్యాగ్ వేస్తున్నారు, అవసరం లేదు, ఇక్కడికి రండి, యేసయ్య బాగు చేస్తాడు. పేగులు క్యాన్సర్ ఉన్నది, ఇవన్నీ రండి, యేసయ్య బాగు చేస్తాడు. గర్భసంచి క్యాన్సర్ ఉంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అయ్యా ఎన్నో రకాల క్యాన్సర్లు కూడా యేసయ్య ఇక్కడ బాగు చేస్తున్నాడు. సంపూర్ణమైన విడుదల కలుగుతుంది, దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ లోపల కాల్ చేసే వాళ్ళు కాల్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హలో, దయచేసి గమనించండి. మనం చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ లోపల ఎవరైతే మీరు టీవీ చూస్తున్నారో కాల్ చేయండి, మీతో మాట్లాడి మీ ప్రార్థన అవసరత తెలుసుకుని పూర్తిగా విడుదల. దయచేసి కొంతమందికి నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారండి, అది కూడా మనకి ప్రభు కార్యం చేస్తున్నారు. మరి కొంతమందికి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది, అలాంటి వారు కూడా ప్రభు కార్యం చేస్తాడు. యేసయ్య. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా ఎంతవరకు ప్రభుని గణపరిచి ఉన్నాం, మహిమపరిచి ఉన్నాం. ఈ లైవ్ చూస్తున్న ప్రియబిడ్డలకు మేము ఇచ్చే మాట ఏంటంటే, ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపుర గుర్రగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నవారినైనా మీరు తీసుకొని రండి, ఎదురులేదు, విడుదల పొందుతారు. దయచేసి ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుంది, 5-6 గంటల వరకు. దయచేసి ఇంకా ఎక్కువ రోగులు ఉంటే కూడా ఇంకో గంట అయినా లేట్ అయినా పర్వాలేదు. దయచేసి రోగంలో ఉన్నవారిని తీసుకురండి. నిదానంగా మీరు కార్లు వాళ్ళతో చెప్పండి, అడవిలు చేయకూడదు. 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, మీరు స్వస్థత పొందుకుని అక్కడి నుంచి వెళ్ళాలి. పూర్తిగా బలహీనంగా ఉన్న వాళ్ళని తీసుకొని రండి. అదేవిధంగా ఖచ్చితంగా విడుదల కానుకుంటుంది. రోగులకు ఉచితంగా ప్రార్థన మీరు చేయించకూడదు. ఖచ్చితంగా విడుదల కానుక ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసుకోగలిగితే చేసుకుంటే మంచిది. ఎన్నో లక్షల రూపాయలు అక్కడిక్కడ ఖర్చు పెట్టి మాంత్రికుల దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ చుట్టూ తిరిగి అదని చేస్తున్నటువంటి మీకు ఇది శుభవార్త. దేవుడు నన్ను వాడుకున్నాడు. యూట్యూబ్లో మీరు చూడవచ్చు, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని యూట్యూబ్లో మీరు చూడవచ్చు. మరి ఆ కన్నుల విషయంలోనూ, పక్షపాత విషయంలోనూ, మగవాళ్ళ విషయంలో, కుంటివాళ్ళ విషయంలోనూ, మరి కిడ్నీలు పాడైపోయిన విషయంలో, మరి ఎన్నో సాక్ష్యాలు, థైరాయిడ్, గర్భఫలం లేని వాళ్ళ విషయంలో ఎన్నో సాక్ష్యాలు మీరు వింటున్నారు. దయచేసి ఒకరికొకరు మీరు సహకరించుకోనండి. మీ బంధువులు, మీ స్నేహితులు నా మాటే మీ మాట చెప్పేయండి. సంపూర్ణమైన విడుదల, స్వస్థత కలగబోతుంది, రండి అని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 2-3 సార్లు వచ్చానండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నిలబడండి. ఆమేన్. హల్లెలూయా. 2 సార్లు 3 సార్లు వచ్చాను అన్నవాళ్ళు నిలబడండి. ఆమేన్. ఇక్కడికి రండి, ముందు అందరు రండి ఇక్కడికి. ఆమేన్. చప్పట్లు కొట్టండి మీరు అందరూ కూడా. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పేరేంటి? ఎందుకు వచ్చావు నువ్వు? చంద్రకళ. ఏ ఊరు? చెంచవాడ. ఏమైంది? క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు? ఈ పోయిన వారం కాక అటు వారం. చంద్రకళ. ఓ మీ ఇద్దరు అక్క చెల్లెలు కదా? ఓకే, కూర్చో, నువ్వు కూర్చో. ఆవిడికి ఎవరివిడి? ఏం పేరు? సైదమ్మ. ఏమైంది నీకు? నాకు కడుపు నొప్పి అని ఇచ్చిరే సార్. ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి చాలా రోజులు అవుతుంది. ఒక 2-3 నెలలు అవుతుంది. అంటే 3 సార్లు వచ్చాను, కానీ ఒకసారి వచ్చి పోదామని వచ్చిన. మామూలుగా వచ్చిపోదా? తగ్గిపోయింది కదా? ఏం రోగం వచ్చి వచ్చావు? కడుపులో నొప్పి అనే వచ్చిన. తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. అలాగే ఉండు. నీకు ఇప్పుడు మీ మనవడ గురించి వచ్చావా? ఓకే ఓకే, తెలుసు, గుర్తుపెట్టా. ఈమె ఎవరో? బ్లడ్ క్యాన్సర్ సార్. బ్లడ్ క్యాన్సర్. ఇంతకుముందు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? అది చెప్పు. 3 నెలలు అవుతుంది సార్. ఆపరేషన్ అయిపోయాక వచ్చాను సార్ అయ్యగారు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బందిగా ఉందండి అయ్యా. నీరసంగా ఉంటుంది అయ్యా. మందులు గట్ట అన్నీ అయిపోయినాయి. కీమోలు అయిపోయినాయి, 14 కీమోలు అయిపోయినాయి, 40,000 ఇంజక్షన్లు, 3 ఇంజక్షన్లు అయిపోయింది అయ్యా. 2 ఇంజక్షన్లు చేయించుకుని 3 ఇంజక్షన్ చేయించుకోలేదండి అయ్యా. నేను భరించలేకపోయిన నరకం. తండ్రి ఇంక నువ్వే ఉన్నావు, నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోతాను, అయ్యగారి దగ్గర నేను స్వస్థపడతాను. ముందు 2 సార్లు వెళ్ళాను, బాగున్నాక మళ్ళీ తెలుసో తెలియక ఇంజక్షన్లు చేయించుకున్నాను డాక్టర్ గారు చెప్పిన మాటలకే. మళ్ళీ నేను ఇళ్ళగా అయిపోయింది తండ్రి. నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి నేను స్వస్థత పొందుతాను, నా దేవుడు నేను అడుగుతాను. బాగున్నావా లేదా? బాగున్నాను అయ్యగారు. బాగున్నాక వచ్చానండి అయ్యగారు. అదే బాగున్నదని వచ్చా. క్యాన్సరా? ఏ మీ కొడుకు తీసుకొచ్చాడు కదా? ఒకదాని వచ్చావా? దేనికి వచ్చింది క్యాన్సర్ అమ్మా? నోటికి వచ్చిందా? ఓకే. ఈమెకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చింతపాట నుంచి వచ్చిన నాయన నేను. చింతపాడ. ఏమైందమ్మా మీకు? నాకు కడుపులో గడ్డలు అయినాయి, ఆపరేషన్ అయింది. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది. ఇక్కడ ఎన్నుల గడ్డ వచ్చింది, నీకు ఆపరేషన్ కావాలను డాక్టర్, నెల డాక్టర్ అంటే ఇక నాకు ఆపరేషన్లు వద్దు, సచిన నేను దేవుని సత్తా, బతిన దేవుని భర్త అని ఏడ్చుకుంటా పండుకున్నా. టీవీలో నువ్వు కనబడితే ఇక మా భర్తను తీసుకొని నేను మొదటి వారం వచ్చిన. అప్పుడు నేను ఏమి సమర్పించుకోలేదు. మళ్ళా వారంలో వచ్చి సమర్పించుకొని ప్రార్థన చేసుకొని పోయినా, తక్కువ అయింది. ఇంకొక అమ్మని తోలుకొని వచ్చిన అయ్యా. ఇంకొక అమ్మని తోలుకొచ్చా? ఓకే ఓకే. ఇప్పుడు నీకు ఏమేమి తక్కువైనాయి అమ్మా? నాకు అన్ని పోయినా మంచిగా ఉన్నా. అన్ని అంటే క్యాన్సరేనా నీకు? క్యాన్సర్ కాదు, మామూలు గడ్డ, నార్మల్ గడ్డలే. గట్ల కరిగిపోయినాయా? అవి ముందుగా ఆ సంవత్సరం కింద చేశారు. మళ్ళీ ఈ చెయ్యి పడిపోయింది మొత్తం, మెడమి చెయ్యి. ఇప్పుడు ఆ చెయ్యి వచ్చేసిందా? చెయ్యి వచ్చింది. ఏ ఊరి మీది? సిద్దిపాట. సిద్దిపాట. ఎక్కడది? ఏ జిల్లా, ఏ రాష్ట్రం? అది హౌసింగ్ బోర్డ్ అంటారు. హౌసింగ్ బోర్డ్ హైదరాబాదేనా? హైదరాబాద్ కాదు, సిద్దిపేటలో కూడా ఉంది హౌసింగ్ బోర్డ్. సరే, తగ్గిపోయిందా? ఇంకెవరిని తెచ్చుకొచ్చావు? అక్కడ ఉన్నది. ఉండని ఈమెకి ఇవ్వండి. ఎవరు మీరు? మార్కాపురం. ఇంతకుముందు వచ్చారు మీరు? వచ్చాం. ఏమైంది మీకు అప్పుడు? ఎన్ని వచ్చిండ వచ్చిన బాగా అయిపోయిందా? తగ్గిపోయింది. ఓకే, పక్కన ఆయనకి ఇవ్వండి. త్వరగా ఒక్క మైకి ఇవ్వండి అమ్మ. టైం వేస్ట్ చేస్తున్నారా? ఓదాడు. అదే కుష్టి వ్యాధి వచ్చింది నీకే కదా? ఓకే. కాలు ఇప్పుడు ఏమన్నా హోల్ కుష్టి వ్యాధి తగ్గింది, నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది కింద మెడ వరకు గట్టి. అప్పుడు ఇంత బెజ్జం ఉండే కదా? పెద్దగా లేదు, కొద్దిగానే ఉండే. ఇప్పుడు కొద్దిగానే ఉందా? చప్పట్లు కొట్టండి. హోల్ ఇంత ఉండి ఇప్పుడు సన్నగా అయిపోయింది. ఉంది సార్. మీ భార్య అది ఆవిడేనా? నువ్వు పక్కకి వెళ్ళిపో. ఆమెకి త్వరగా ఫాస్ట్. నువ్వు చెప్పు. నువ్వు ఆగు. ఆగస్టులో వచ్చాం. ఏ ఊరి మీది? నెల్లూరు అవతల బుచ్చిరెడ్డిపాళెం. ఏమైంది మీ కూతురికి? ఈ అమ్మాయికి 15 సంవత్సరాల నుంచి నరాలు లీక్లేస్ అని హాస్పిటల్ అన్ని తిప్పినాం సార్. ఈ అమ్మాయి తలనొప్పి అని, పొళ్ళు నొప్పులని చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నా. అమ్మాయి పేరేంటి? చెన్నకిష్టమ్మ. ఓకే. ఇక్కడికి ఆగస్టులో వచ్చావా? వచ్చాము. ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకొని వచ్చినా నాతోటి. ఇప్పుడు మీ ఈ కూతురు ఆవిడి ఏమి అంటే ఇప్పుడు ఏంటి అసలు ఆవిడ బాధ? మెయిన్ బాధ ఏంటి? ఆమెకి మెడకైట్ ఉరుగైపోద్ది. ఓకే. నిద్ర లేదు. ఓకే. స్నానం చేయదు, గొడ్లు తుక్కోదు. పిల్లలు పుట్టారు ఆవిడకి? పిల్లలు పుట్టారు ఇద్దరు. భర్త వదిలేశాడు. ఓకే తల్లి. అమ్మని పెట్టు. మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? దేవరకొండ సార్. దేవరకొండ. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ? పోయిన వారం వచ్చిన.
ఏమైంది మీకు? సూకరు, నడుము నొప్పి ఉండే నాకు బాగా. నడుము నొప్పి తగ్గిపోయింది. నడుము నొప్పి తగ్గిందా? ఓకే, అవతల ఇవ్వండి. చెప్పండి, ఎవరు మీరు? మెదక్ డిస్ట్రిక్ట్ నార్సింగి. నేను ఇక్కడ రెండోసారి వచ్చిన. పోయిన వారం వచ్చిన. ఇక్కడ స్వస్థత జరుగుతుందని అంటే వచ్చాను, చూద్దామని వచ్చిన. ఖమ్మం నుంచి వచ్చారు, కామెపల్లి నుంచి అంట. సునీత, నడుము నొప్పి, మూతి వంకర ఉంది, తలలో ప్రాబ్లం. ఎక్కడ తల్లి మీరు? మీరేనా? ఇందుకు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? పోయిన వారం కాక అంత ముందు వారం. పోయిన వారం కాక అంత ముందు వారం వచ్చారా? అవునండి. ఖమ్మం కామపల్లి అంటే నడుము నొప్పి, మూతి వంకరగా ఉంది, తలలో ప్రాబ్లం. అంత ముందు వారం వచ్చారు. అవునండి. ఏమన్నా మార్పులు ఉన్నాయా? యథార్థం చెప్పండి. ఏమీ లేవా? అలాగే ఉన్నారా? తగ్గిందండి కొంచెం. ఏం తగ్గింది? కడుపు అంతా ఉబ్బుగా ఉంటుంది, ఎట్లా ఉంది అనేసి. కడుపు ఉబ్బుకుంటే తగ్గిందా? తగ్గిందండి. కడుపు ఉబ్బు తగ్గిందా? దేవునికి మహిమ. యేసయ్య నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి గొడ్డు పరిస్థితి అయినా, అసలు ఇక మనుషులు కాదు, డాక్టర్లు కాదు, పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగినా, మాంత్రికుల దగ్గర తిరిగినా కాదు అంటారు కదా, ఇక్కడ చీటికేసి లేపేటి మీద చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. వెంకటరెడ్డి, చేదవుడి క్రియలు, నడుము నొప్పులు. ఎవరు? వెంకటరెడ్డి. వెంకటరెడ్డి మీరేనా? అప్పుడు మీకు ప్రార్థన చేస్తాం కదా, చాలా పాస్టర్ల దగ్గరికి వెళ్ళాను ఏదో చెప్పా, మీరేనా? అవునండి, చాలా మంది దగ్గర. ఎంతకాలం మట్టి ఉంది ప్రాబ్లం? 3 years నుంచి ఉందండి. 3 years నుంచి. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? అది చెప్పండి, ప్రాబ్లమే చెప్పండి. 3 సంవత్సరాల నుంచి పడుకుంటే నైట్ పీడకలు వస్తూ ఉంటాయి. 3 సంవత్సరాల నుంచి పడుకుంటే పీడకలు వస్తాయి. ఇంకా కడుపులో ఏదో గాలి తిరిగినట్టు అనిపిస్తుంది. తిరిగినట్టు ఉంటుంది. మొన్న ప్రార్థన చేస్తాను, ఆగిందా? అట్లా ఉందా? నిజమే చెప్పు, అబద్ధమే చెప్పు. కొంచెం రిలాక్స్ అయిందండి. ఎన్ని సంవత్సరాల బాధ అది? 3 సంవత్సరాల బాధ. 3 సంవత్సరాలు. కొంచెం రిలాక్స్ అయింది. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది. ఓకే. పిల్లలు ఉన్నారు లేరా? లేదండి, పిల్లలు లేరు. మ్యారేజ్ అయింది. మీ భార్యను తెచ్చారా? మీరు ఒకళ్ళు వచ్చారా? ఒక్కనే వచ్చానండి. ఓకే. మీరు నాతో మాట్లాడారు, నాకు గుర్తుంది. నేను ప్రార్థిస్తున్నాను. మీరు చాలా నిరాశతో ఉన్నారు ఆ రోజు. ఆమేన్. అంటే కొంచెం తగ్గింది అంటున్నారంటే ఏంటి రిలీఫ్? ఏమైంది అసలు? అంటే మీరు ప్రార్థన చేయనంత వరకు కూడా నేను కొంచెం యాక్టివిటీ ఉండేది కాదు నాకు, నా బాడీలో ఎప్పుడు డల్ గా ఉండేది నా బాడీ. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో అప్పటి నుంచి నాకు కొంచెం బాడీలో రిలాక్స్ వచ్చింది, నాకు చాలా ఫ్రీగా అనిపించింది బాడీ. ఇంకా నాకు పూర్తి స్వస్థత జరుగుతుంది పాస్టర్ గారి దగ్గర అని చెప్పి నేను 3 సంవత్సరాలుగా అంటే కడుపులో తిప్పినట్టు ఒక ఏదో కదులుతున్నట్లుగా ఉంటుంది కదా. ఇంకా ఏమైతుంది మీకు? నడుములలో కూడా ఏదో లోపల శక్తి పాకినట్టుగా అనిపిస్తూ ఉంటది. నడుములోనా? ఆ వెన్నుపూసలంతా ఇట్లా టైట్ గా స్ట్రక్ అయిపోయి ఉంటాయి, రిలీజ్ అవ్వవు. ప్రాబ్లం. కడుపులో అల్సర్ ఉంది, మంట, కర్రీస్తో అన్నం తినలేను. మీరు ఎక్కడ 3 సంవత్సరాలు తిరిగారు మొత్తం మీద? ఎక్కడ కొంచెం రిలీఫ్ రాలేదు? ఒక్కరోజు కూడా లేదు. ఒక్కరోజు కూడా లేదు. ఇప్పుడు ఎంత % తగ్గిందంటగా ఉంది మీకు? అది చెప్పండి. ఒక 20-30% నాకు రిలాక్స్ అనిపించింది. 20-30% మాత్రమే? అవునయ్య గారు. ఆమేన్. హలో. ఇప్పుడు కళలు వస్తున్నాయా? కళలు వస్తున్నాయి గారు, బట్ బాడీ ఫ్రీ అయింది, కొంచెం ఫ్రీగా ఉన్నా. బాడీ ఫ్రీ అయింది. పట్టుకోండి ఆయన, చప్పట్లు కొడదాం గట్టిగా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. తెలుస్తుందా నీకు ఎప్పుడును? ఇప్పుడేం తెలియట్లేదు. ఇప్పుడు రోజు తెలుస్తుందా? అంటే ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసిన ఆయిల్ ఉంటుందో, ఆ ఆయిల్ వాటర్లో కలిపి తాగినా, మీరు ప్రార్థన చేసిన వాటర్ తాగినా, అది లోపల సెన్సేషన్ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దైవశక్తి లోపలికి వెళ్తుందో అది కదులుతూ ఉంటుంది అనమాట. నడువులలో కూడా కదులుతూ ఉంటుంది. సో అట్లా కదులుతూ నాకు 2 రోజుల నుంచి రిలాక్స్ వచ్చింది అనమాట. చాలా ఫ్రీగా ఉన్నా. దేవుని స్తోత్రం. ఈయన
అంటే మీకు ఎట్లా తెలుసు మేము? నేను అన్ని తిరిగి నిరాశ చెందిన తర్వాత యూట్యూబ్లో నేను చూస్తున్నాను నన్ను ఎవరైనా పాస్టర్ గారు స్వస్థత చేయగలరా అని. అప్పుడు నేను మీ గురించి చూశాను, మీరు స్వస్థతలు చేస్తున్న చూశాను, అందరు సాక్ష్యాలు చెప్తున్న చూశాను. సో అప్పుడు నాకు స్వస్థత జరుగుతున్న నమ్మకం వచ్చి మీకు కాల్ చేసి మీతో ఫోన్లో మాట్లాడినా. అప్పుడు మీరు నాకు ప్రార్థన చేశారు, ప్రార్థన ఆయిల్ మీద ప్రార్థన చేశారు, వాటర్ మీద ప్రార్థన చేశారు. సో అది తీసుకోవడం ద్వారా నేను చాలా స్వస్థపడని నమ్ముతున్నాను. తర్వాత నేను పూర్తిగా స్వస్థత నాకు వస్తుందని కూడా నమ్మి ఇక్కడికి వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఒకళ్ళు వచ్చారా, ఎవరైనా వచ్చారా? నేను ఒక్కరిని వచ్చాను అయ్యగారు. ఏ ఊరు అసలు మీది? మాది భద్రాచలం దగ్గర మొండికుంట. అంటే హాస్పిటల్కి వెళితే ఇదేమని చెప్పారా? హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉంటాయి అయ్యగారు. అవునయ్య గారు. 3 సంవత్సరాల బట్టి ఈ బాధ భరించలేకపోతున్నా. 3 సంవత్సరాల నుంచి నరకాన్ని అనుభవిస్తున్నా ఉన్నా. నడుము, ఈ కడుపులో కర్రీస్ అన్నం నేను తింటే మంట మండుతుంది. ఓకే. అల్సర్ లాగా ఉంటుంది, అది తగ్గట్లేదు. ఓకే. మీకు నేను అప్పుడు ప్రార్థన చేసినప్పుడు నీరసంగా ఉన్నారా కొద్దిగా? అప్పుడు చాలా నీరసంగా ఉన్నాయి గారు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలు లేరు అయ్యారు. పిల్లలు లేరు, వివాహం అయింది అంతే. ఏం పని చేస్తారు మామూలుగా? నేను ఆర్మీలో సర్వీస్ చేస్తాను. ఆర్మీలోనా? ఓకే. అంటే 2.5 సంవత్సరాలు జాబ్కి వెళ్ళట్లేదు, ఆరోగ్యం బాగాలేదని. ఇక్కడే నేను తిరుమలగిరిలో సర్వీస్ చేసేది. ఇక్కడేనా? ఇక్కడనే, లాల్ బజార్లో. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆ బిడ్డ చెప్పినప్పుడు, ఆయన బాధ విన్నప్పుడు నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు, నేను చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళానయ్యా, ఏ మాత్రం నాకు స్వస్థత రాలేదు. అది చేతి నేను ఫోన్లోనే చెప్పాను, మీకు తగ్గిపోతులే బ్రదర్, అదేం పెద్ద పరిశ్రమ, నేను ఒకసారి పిలుస్తున్నప్పుడు వద్దురు కానీ ఇంకా ఏమవుతుందో బ్యాలెన్స్ మొత్తం క్లోజ్ చేస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు యేసు ఆశ్రయపర్వాలు అండి గుర్రంగుడిలో ఇక్కడ జరుగుతున్న అద్భుతాలు ప్రభు కృపను బట్టి, మరి ఆయన చేస్తున్న ఘనమైన కార్యాలను బట్టి ఆయన నామానికి మహిమ. ఫోన్లోనే వారికి ఇలాంటి విడుదల వచ్చింది. వారి ఆశ ఇక్కడ అయ్యగారి దగ్గర, ఇక మీరు డ్యూటీ చేసుకోవచ్చు బ్రదర్, నేనున్నా. మాట ఇస్తున్నాం, ఏదైతే మాట ఇచ్చామో ఎంత ధైర్యం వచ్చింది. ఆ మాట ఇచ్చినప్పుడు మీకు ఎంత ధైర్యం వచ్చింది? అసలు చాలా ధైర్యం వచ్చింది. నేను మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతాను, నాకు నమ్మకం. జాయిన్ అయిపోతారు అంతే, అసలు సమస్య లేదు. జాబు 2012లో నేను ఆర్మీలో సెలెక్ట్ అయినా. 2012లో సెలెక్ట్ అయినా 2.5 సంవత్సరాలుగా నీ జాబ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటున్నా. ఆ బాధ అంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 5కి 4కి లేవాలి, ఆ నిద్ర రాదు. నేను నిద్ర లేసరికి పొద్దున్నే 10-11 అవుతుంది. ఆ దుష్ట శక్తి నిద్ర లేవనియదు, డ్యూటీ చేసుకోలేకపోతున్నా. ఇంకా నా వల్ల కాదు, ఉంటే ఉంటా లేకపోతే ఇంటి దగ్గర చచ్చిపోతా అని చెప్పి వదిలేసి వచ్చేసాను నేను. అలాంటిది ఒక సిచ్యువేషన్. ఇంకా తండ్రి నన్ను ఇంకా వాడుకుంటారు ఇలాంటి బిడ్డలు అనేకుల కొరకు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.